తెలంగాణలో ఒడవని ముచ్చటేంటయా అని అడిగితే ఇంకే ఉంటుంది, కులగణనే అని టక్కుని చెప్పేస్తున్నారంతా. గత 2 నెలలుగా రాష్ట్రంలో కులగణన రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పెంచాయి. కులగణన పేరుతో బడుగులపై పిడుగు వేసే కుట్ర చేస్తున్నారని అన్నారు బండి సంజయ్. మరోవైపు కులగణన చారిత్రాత్మకమన్న కాంగ్రెస్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించి తీరుతామంది. చిత్తశుద్ధి లేని కులగణన చిత్తు కాగితంతో సమానమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటే తాము స్వాగతిస్తామన్నారు బండి సంజయ్. కానీ అందులో ముస్లింలను చేర్చి 32% మాత్రమే బీసీ రిజర్వేషన్ ఇచ్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కులగణనలో బీసీలను తగ్గించారన్నారు ఆయన. మీ కులగణన మీ సర్వే ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి. అధికారిక లెక్కలు చూసినా అనధికారిక లెక్కలు చూసినా కూడా 4,30,00,000 వస్తున్నది. కానీ మీ లెక్క మాత్రం 3,70,00,000. మిగతా 60,00,000 మంది ఏడిపోయారు. వాళ్ళు ఎస్టీలా బీసీలా ఓసీలా ఎవరు వాళ్ళందరూ? మరి మీ లెక్క కరెక్ట్ ఎట్లయితుంది? కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత అంటే ఇవ్వాలనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 32%. ఉపాధి వర్గ రంగాల్లో మాకు ఇచ్చేది బీసీలకు ఇచ్చేది 32%, అంటే 5% మాత్రం ఇస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. గుజరాత్లో ముస్లింలకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్ కల్పించామని ప్రధాని మోదీనే చెప్పారన్నారు మహేష్ కుమార్. ప్రధానమంత్రి స్వయంగా చెప్పిండు, దూదేకి లాంటి 70 కులాలు గత కొన్నేళ్లుగా గుజరాత్లో ఓబీసీలో ఉన్నారు. ఓబీసీ ఫలాలు వారికి అందుతా ఉన్నాయి. కానీ నేనెప్పుడు ప్రచారం చేసుకోలేని స్వయంగా మోడీ అన్నాడు. ఆ మోడీ మాటల్ని ఖండిస్తున్నాడు, ఆయన మోడీ మాటల్ని తిరస్కరిస్తున్నాడు. అది బండి సంజయ్ గారు తెలుసుకోవాలి. బీజేపీ నేతలు కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ నేతలకు దమ్ముంటే దేశవ్యాప్తంగా కులగణన చెయ్యాలన్నారు ఆయన. ఎన్డీఏ ప్రభుత్వానికి ముందు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎందుకు కులగణన చేయలేదని రివర్స్ అటాక్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో చేసిన సర్వేను ఏ ఒక్క కుల సంఘం స్వాగతించలేదన్నారు. మీ పార్టీ అధికారంలో ఉంది కదా, ప్రధానమంత్రులు మీరే ఉన్నారు, ముఖ్యమంత్రులు మీరే ఉన్నారు. తెలంగాణలో మేము ఎప్పుడు అధికారంలో రాలేదు, మీ పార్టీ అధికారంలో ఉండింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఎన్టీ రామారావు వచ్చేంత వరకు మీరే అధికారంలో ఉన్నారు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. మీరు చేయాల్సిన పని మమ్మల్ని అడిగితే మేము ఎప్పుడు తెలంగాణలో అధికారం లేదు కదా. మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే ఎట్లా? బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడమే రేవంత్ సర్కార్ లక్ష్యమన్నారు కాంగ్రెస్ నేతలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతున్నారు.